హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎర్ర తోటకూరతో కూర ఏ విధంగా వండుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది ఎర్ర తోటకూర. దీన్ని మనం మంచి ఆకులు, లేత కొమ్మలు తీసి కూరకి వాడుతామండి. ముదురుగా ఉన్న కొమ్మలన్నీ తీసేస్తామండి. నా ముందు వీడియోలో తోటకూర అని పెట్టానండి. అందులో తోటకూర ఏ విధంగా కడగాలో పెట్టాను, చూడండి. అంటే ఆ విధంగానే అన్ని ఆకుకూరలు కూడా మనం కడుక్కోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటామండి. కట్ చేసిన తోటకూరని ఇందులో వేస్తామండి. తర్వాత కొంచెం ఉప్పు వేస్తామండి. ఆకుకూరలకు ఎక్కువ ఉప్పు పట్టదు, కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుందండి. ఉప్పు వేసిన తర్వాత మరలా కొంచెం ఇలా కలిపేస్తాము. ఈ విధంగా మూత పెడతామండి. కొంచెం సేపు అయ్యాక మూత తీసి మళ్ళీ కొంచెం కలుపుతామండి. చూసారండి, తోటకూర బాగా ఉడికింది, దగ్గరగా పడింది. ఇప్పుడు ఇందులో ఈ దంచిన అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి చెక్క ముక్క దంచాం కదండి, ఇది ఇందులో వేస్తామండి. వేసి ఈ విధంగా ఒకసారి కలిపి ఒక్క నిమిషం ఉంచాక పొయ్యి ఆఫ్ చేసేస్తామండి. ఇదిగో చూడండి, ఎర్ర తోటకూర కర్రీ రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి.